హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. రైల్వే నుంచి ఒక బిగ్ అప్డేట్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలకి లేదా 6 సంవత్సరాలకి ఒక్కసారిగా వచ్చే రైల్వే నోటిఫికేషన్, బట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇస్తామన్న సంగతి మనకు తెలిసిందే. సో అందులో భాగంగానే ఈ ఇయర్ ఏవైతే ఉందో 2025కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఇంకా కండక్ట్ చేయని రైల్వే 2026లో ఎప్పుడెప్పుడు ఏ మంత్లో ఏ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి అఫీషియల్గా ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. సో ఇది సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. సో ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్. సో ముందుగా మనం మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ రైల్వే ఏ విధంగా అయితే ఎస్ఎస్సి వాళ్ళు లేదా బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఎలాగైతే క్యాలెండర్ రిలీజ్ చేస్తారో యాన్యువల్ క్యాలెండర్, సో అదే విధంగా రైల్వే అయితే యాన్యువల్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులోని యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ నామినేషన్ ఆఫ్ నోడల్ ఆర్ఆర్బీస్. నోడల్ ఆర్ఆర్బీస్ అంటే ఏంటంటే, సో మీరు సపోజ్ జేఈ తీసుకుంటే జేఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఓకే, సో ఎన్ని కావాలి, ఓకే, సో ఈ ఆర్ఆర్బి జోన్ చేయాలి అని ఒక వర్క్ని అలాట్ చేస్తారు. సో ప్రతి జోన్స్కి సో వాళ్ళు ఏ పోస్ట్ని అలాట్ చేస్తారో సో దానికి సంబంధించి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వాలి. సో అవి నోడల్ ఆర్ఆర్బీస్. సో ఇందులోని డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, కేటగిరీ పోస్టులు ఉన్నాయి, మనకి తెలిసిందే. ఓకే, ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతారు ఈ జాబ్స్కి. వ్యాకెన్సీస్ కూడా 1 lakh వరకు ఉండొచ్చు. ఓకే, సో అన్ని పోస్టులకు కలిపి 1 lakh వ్యాకెన్సీస్ ఉండొచ్చు. సో ఇంతకుముందు 5-6 years వరకు అయితే నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఎక్కువ వ్యాకెన్సీస్ ఉండొచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డిలో 1,00,000 వ్యాకెన్సీస్, 80,000 వ్యాకెన్సీస్ అలా ఉండొచ్చు. బట్ ఇప్పుడు 1 అంటే ప్రతి ఇయర్కి ఒకసారి వ్యాకెన్సీ వస్తుంది కాబట్టి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇందులో గ్రూప్ డిలో 40,000 అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్లో దగ్గర ఒక 10,000 అలా నోటిఫికేషన్ అలా వ్యాకెన్సీస్ అనేవి ఉండొచ్చు. బట్ కంపేర్ టు 5 yearsకి ఒకసారి ఇచ్చే నోటిఫికేషన్ కంటే ఎవ్రీ ఇయర్ ఇచ్చే నోటిఫికేషనే చాలా బెటర్. సో అందులోని మెయిన్గా యాన్యువల్ క్యాలెండర్ అనేది 2026 ఇయర్కి సంబంధించి అయితే యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులోని కేటగిరీస్ ఏవైతే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి వ్యాకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు, సో వ్యాకెన్సీస్ అసలు అసెస్మెంట్ అంటే ఏంటంటే, సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఎన్ని పోస్టులు అప్రూవ్ చేయాలి అనేది అసెస్మెంట్ అని అర్థం. ఓకే, సో ఇంటెండింగ్ ఆఫ్ వ్యాకెన్సీస్ అప్రూవల్ అంటే జనవరి 2026 వరకు. సో ఈ ఏఎల్పి పోస్ట్లోని ఏఎల్పిలోని జనవరి 2026 లోపు ఏఎల్పికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఆర్ఆర్బి మినిస్టీరియల్ ద్వారా సో ఆ వ్యాకెన్సీస్ని అప్రూవ్ చేస్తాము. ఫిబ్రవరి 2026లో నోటిఫికేషన్ ఇస్తాము. సో దిస్ ఈజ్ ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. సో మీరు జనవరి 2026 లోపు అసిస్టెంట్ లోకో పైలట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మాకు చెప్తే సో ఆర్ఆర్బి మినిస్ట్రియల్ ద్వారా అప్రూవ్ చేసి సో నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2026లో ఇస్తాము అని దీని ఉద్దేశం. ఓకే, సో అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 సంబంధించి మార్చ్ 2026లో అయితే నోటిఫికేషన్ వస్తుంది, అఫీషియల్గా వచ్చిన క్యాలెండర్లో ఉంది. ఓకే, సో ఇదొక హింట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్గా ఉన్నారో ఇప్పుడే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముందే ఒక మంచి హింట్ అని, ఈ హింట్ని బేస్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే, అలాగే సెక్షన్ కంట్రోలర్ పోస్ట్కి ఏప్రిల్ 2026లో అయితే ఏప్రిల్ మంత్లో నోటిఫికేషన్ అనేది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది వస్తుంది. అలాగే జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి అండ్ పారామెడికల్ కేటగిరీస్లో జూలై 2026లో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఆగస్టు 2026లో వస్తుంది. అండ్ లాస్ట్ వన్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ లెవెల్ 1 అంటే దిస్ ఈజ్ ఆర్ఆర్బి గ్రూప్ డి. ఓకే, సో ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది లాస్ట్లో వేశారు. ఓకే, లాస్ట్గా వస్తుంది, సెప్టెంబర్ 2026 లేదా అక్టోబర్లో రావచ్చు. ఇది మెయిన్గా ఆర్ఆర్బి గ్రూప్ డి. బట్ కంపేర్ టు ఇంతకు ముందు వచ్చే విధంగా అయితే వ్యాకెన్సీస్ ఉండవు, కొంచెం తక్కువే ఉండొచ్చు. బట్ అన్నీ కలిపి
1 lakh వ్యాకెన్సీస్ అయితే ఉండొచ్చు. సో ఎస్ఎస్సితో పోలిస్తే ఎస్ఎస్సి కంటే ఎక్కువ వ్యాకెన్సీస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఈ క్యాలెండర్. సో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాము, ఓకే, సో అలాగే ఏ మంత్లో రావచ్చు అని వాళ్ళు ముందుగానే చెప్పేశారు. యాక్చువల్గా 2025లో సంబంధించి ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు. సో అప్పుడే 2026కి సంబంధించి క్యాలెండర్ రావడం ఆశ్చర్యం. సో ఇది ఒక మంచి న్యూస్ అనుకొని మీ ప్రిపరేషన్స్ ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఫ్రెషర్స్కి ఇదైతే మంచి అవకాశం. సో మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎలా? సో ఏమైనా ప్లాట్ఫామ్ ఉంది అంటే సో మనకు తెలిసిందే గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ, యూజీసీ, గ్రూప్ డి సో సంబంధించి జేఈ వ్యాకెన్సీస్ ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. సో అలాగే అన్ని పోస్టులు అసిస్టెంట్, లోకో పైలట్కి, టెక్నీషియన్స్కి సంబంధించి అన్నిటికీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయితే మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లెక్చర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. సో సిలబస్ అనేది మేము ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం. సో అందరూ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. క్లాసెస్ స్టార్ట్ అయి ఉన్నాయి. క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. సో త్వరగా ఎన్రోల్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేకెన్సీస్ని బేస్ చేసుకొని తీసుకుంటాము అని మాత్రం టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళైతే కన్ఫామ్గా చెప్పేశారు. సో ఇప్పటి నుంచి దగ్గర ఒక 8-9 months మీ ప్రిపరేషన్ బేస్ చేసుకునే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది టీసీఎస్ వాళ్ళు, మనకు తెలిసిందే. సో ఇంకొక 3-4 years వరకు వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినా కూడా సో వాళ్ళే మనకి టీసీఎస్లో ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారు. సో మేము మంచి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే లెక్చర్ నోట్స్ ఇస్తాం, సో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం, అండ్ సో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇవన్నీ మీరు గ్రాబ్ చేసుకొని ఈ ఆపర్చునిటీ త్వరగా అయితే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.